ఈ చంద్రబాబు హయాంలోనే సప్లై చేశారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. 2014 నుంచి ఎందుకు విచారణ చేయడం లేదని జగన్ ప్రశ్నించారు. టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి, నెయ్యి ఎప్పుడు సప్లై అయింది, శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి, వచ్చిన ట్యాంకర్లు నెయ్యి ఎప్పుడు వాడినారు, అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్నప్పుడు కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము? నేను ఒకటే అడుగుతా ఉన్నా. గుప్పగుత్త కింద గంపగుత్త కింద సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే గంపగుత్త కింద ఏ రకంగా దీనికి మా ప్రభుత్వానికి కనెక్షన్ ఇస్తారు? ఏ రకంగా కనెక్షన్ ఇస్తారు? అసలు అన్ని కనెక్షన్లు చంద్రబాబు నాయుడు హయాంకు కనిపిస్తూ ఉంటే ఇలా తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళ హయాంలో సప్లై చేయడం దగ్గర నుంచి ఇప్పుడు టెస్ట్ శాంపుల్స్ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి టీటీడీలోకి తీసుకురావడం దగ్గర వరకు అన్నీ ఆ పక్కే కనపడతా ఉంటే నువ్వు ఎందుకు 2019లో ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు ఎంక్వైరీ? అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం ఇది?